మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, నిన్న సిచ్యువేషన్ ఎలా ఉండే? ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఎన్ని గంటల సమయం పడుతుండే నిన్న? కృష్ణమోహన్, నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్ని గంటల సమయం పడుతుండే? నిన్న ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉండే? అదేనా బేసిక్గా నిన్న అంటే ఈరోజు మౌని అమావాస్య, ఈరోజు మౌని అమావాస్య ఇళ్ళకి వచ్చిన కుటుంబాలు ఇప్పుడు కూడా బయటికి రారు. దాంట్లో నిన్నే అందరూ శనివారం మధ్యాహ్నానికి బయలుదేరిన పరిస్థితి నిన్న పూర్తిగా కూడా హైదరాబాద్కి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి. ఇక్కడ కొర్లపాడు పట్టణ తీటమైన రద్దీ అందరూ నుంచి హైదరాబాద్ లో తిరిగి తమ హైదరాబాద్ కి వెళ్తున్న ఉద్యోగాలు పెట్టే లేకపోతే వ్యాపారాలు ఇస్తే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తిరిగి అంతా కూడా బయలుదేరిన పరిస్థితి మనకి రాత్రి పూర్తిగా కూడా కనపడింది. దాదాపుగా 12-13 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రాత్రికి నిన్నే అందరూ తిరిగి ఈ రోజు మాత్రం హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ హైవే ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు అమావాస్య రోజు ఎవరు కూడా పెద్దగా ప్రయాణాలు తీసుకోవడానికి మాక్సిమం నిన్నే చాలా మంది మళ్ళీ రేపు కొంత రద్దీ ఉండే అవకాశం ఉంటుంది అనేది అధికారులు చేస్తున్నారు. నిన్న ఒక్కరోజు దాదాపుగా హైదరాబాద్ కి తెల్లవారుజామున కల్లా నాగపల్లి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఆదివారం తెల్లవారుజామున వరకు అంటే ఈ రోజు తెల్లవారుజామున వరకు హైదరాబాద్ కి పెద్ద ఎత్తున జనాలు తిరిగి తమ గమనాలకి ఈరోజు మా బయలుదేరిన పరిస్థితి.